యాపిల్ వాళ్ళు డ్రామాటిక్గా ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళ శాటిలైట్ కనెక్టివిటీ టెక్నాలజీని. ప్రస్తుతానికి ఎస్ఓఎస్కి మాత్రమే, ఏమన్నా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్కి మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. ఆ టైంలో కూడా టెక్స్ట్ ఒకటి పంపించవచ్చు, పాయింటింగ్ ఇట్ అవుట్ టు ద స్కై, అప్పుడే పనిచేస్తుంది శాటిలైట్ టెక్నాలజీ. దీన్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు యాపిల్ వాళ్ళు ఫ్యూచర్ ఫోన్స్లో, 2026లో రాబోయే ఫోన్స్లో. ఈ న్యూ ఫ్యూచర్లో ఏం రాబోతుందంటే యాపిల్ మ్యాప్స్ని వీళ్ళు సెల్యులార్ టెక్నాలజీ లేకుండానే శాటిలైట్ ద్వారా వీళ్ళు వాడుకోవచ్చు. మెసేజెస్ ద్వారా ఫొటోస్ని పంపించుకోవచ్చు. టెక్స్ట్ మాత్రమే ప్రస్తుతానికి పంపించుకోగలం, ఫొటోస్ని కూడా పంపించుకోవచ్చు. అండ్ ప్రస్తుతము డైరెక్ట్గా ఫోన్ని స్కైకి, ఓపెన్ స్కైకి ఇలా చూపిస్తేనే కనెక్ట్ అవుతుంది శాటిలైట్ టెక్నాలజీ అనేది. ఇది ఇండోర్స్ నుంచి, మన జేబులోంచి, కార్లో నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ 3 ఫీచర్స్ని వీళ్ళు ఎన్హాన్స్ చేస్తున్నారు. అదేవిధంగా యాపిల్ వాళ్ళు ఏపీఎస్ బిల్డ్ చేస్తారు సో దట్ థర్డ్ పార్టీ యూజర్స్ వేరే యాప్స్ నుంచి దీన్ని కనెక్ట్ అవ్వడానికి, థర్డ్ పార్టీ యాప్ యూజ్ కేసెస్ అన్నిటికీ అనుగుణంగా. అండ్ 2026లో ఐఫోన్ మోడల్స్ ఏవైతే రాబోతున్నాయో అవన్నీ 5G NTN, నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ ని సపోర్ట్ చేసేటట్టుగా, సెల్యులారే కాకుండా శాటిలైట్ నెట్వర్క్స్ ని సపోర్ట్ చేసేటట్టుగా రాబోతున్నాయి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నింటినీ రావాలి అంటే గ్లోబ్ స్టార్ అనే కంపెనీ అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఏంటంటే ఈ శాటిలైట్ నెట్వర్కింగ్ దీని మీద వర్క్ చేస్తుంది. యాపిల్కి దీంట్లో 20% స్టేక్ ఉంది. కానీ ఒక టెన్షన్ ఉంది ఏంటంటే, ఇట్లాంటి కంపెనీ స్టార్లింక్, ట్విట్టర్ వాళ్ళది, ఎక్స్ వాళ్ళది స్టార్లింక్ కంపెనీ కొనే అవకాశం ఉంది దీనికి. అండ్ యాపిల్ది 20% ఉంది, మిగతా దాన్ని బట్టి స్టార్లింక్ కొనేస్తే కనుక వీళ్ళకి, యాపిల్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఈ భయం అయితే యాపిల్ వాళ్ళకి ఉంది. అండ్ దీనికి బిజినెస్ మోడల్ వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్ ఫీచర్స్ అవి ఫ్రీ పెట్టి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కి చార్జెస్ పెట్టచ్చు. ఎయిదర్ యూజర్స్ కెన్ డైరెక్ట్లీ పే టు ద శాటిలైట్ ప్రొవైడర్స్ ఆర్ ఎల్స్ యాపిల్ నుంచి అయినా వాళ్ళే దానికి పే చేయొచ్చు. ఇది ఒక బిజినెస్ మోడల్ ఉంది. శాటిలైట్ నెట్వర్క్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ వాడుకోవాలన్న వాళ్ళకి పే పెట్టే అవకాశం అయితే ఉంది ఇన్ ద లాంగ్ రన్. ఈ అప్గ్రేడ్ అనేది అసలు మనము ఫోన్స్ ని, సెల్యులార్ నెట్వర్క్స్ ని ఎలా వాడుతున్నాము, శాటిలైట్ నెట్వర్క్స్ ని సెక్యూర్డ్ గా ఎలా వాడబోతున్నాము, వీటన్నింటికి ఇట్స్ గోనా బ్రింగ్ అ డ్రాస్టిక్ చేంజ్ ద వే దట్ వి యూజ్ అవర్ ఫోన్. సెక్యూరిటీ పరంగా కావచ్చు, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పెద్ద లీప్ ఆఫ్ చేంజ్ తీసుకురాబోతుంది. వీ నీడ్ టు సీ హౌ దిస్ హోల్ ట్రాన్సిషన్ గోస్.